హైదరాబాద్లో హైడ్రా పేరుతో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నకిలీ ఎన్ఓసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డుకు ఫిర్యాదు అందింది. కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ అధికారులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే హైదరాబాద్లోని లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైడ్రా పేరుతో నకిలీ పత్రాలు సృష్టించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీకి పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కాలేజీల్లో బర్కత్పురాలోని హైందవి జూనియర్ కాలేజ్, ఎస్ఆర్ నగర్లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్, మెహదీపట్నంలోని ప్రియాంక జూనియర్ కాలేజ్తో పాటు మరో 5 కాలేజీలు ఉన్నాయి. విశాఖలో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అరిలోవ ప్రాంతంలోని తోటగురులో పివి సింధు తలపెట్టిన సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. అకాడమీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు పివి సింధు, ఆమె కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పివి సింధుతో కలిసి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. నమస్కారాన్ని సమర్పయామి. నంద్యాల జిల్లాలోని పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నాయకుడు సుధీర్తో పాటు పలువురు పార్టీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ వారిని ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్కు తరలించి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.